హాయ్ అండి, అందరికీ నమస్కారం. శాంతి, శాంతి అంటూ విశ్వనాథ్ గారు లోపలికి వస్తూ పిలుస్తారు. రూమ్లో ఉన్న శాంతి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమిటి నాన్నగారు అంది. రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. రేపు కాలేజీకి సెలవు పెట్టు అన్నాడు విశ్వనాథ్. అలాగే నాన్నగారు అంది శాంతి. నేను స్నానం చేసి వస్తాను, భోజనం సిద్ధం చేయి అన్నాడు విశ్వనాథ్. సరే అని వంటగదిలోకి వెళ్ళి అప్పటిదాకా దాచుకున్న బాధని ఏడుపు రూపంలో బయటకు పంపిస్తుంది శాంతి. గబగబా అన్నీ రెడీ చేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉంది. లోపల నుండి విశ్వనాథ్ గారు వచ్చి తింటూ, మీ పెద్దమ్మకు చెప్పాను, రేపు తను వస్తుంది అని, నువ్వు తినేసి పడుకో అని వెళ్తాడు విశ్వనాథ్. శాంతికి ఏమీ తినబుద్ధి కాక అన్నీ సర్ది లోపలికి వెళ్ళి రూమ్లో పడుకొని ఏడుస్తూ, నాకు ఉన్న భయం వల్ల నీ గురించి నాన్నగారికి చెప్పలేకపోతున్నాను అరుణ్ అని ఏడుస్తూ తన చిన్నప్పటి నుండి జరిగినవన్నీ గుర్తుకు చేసుకుంటుంది. శాంతి చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. అప్పటి నుండి వాళ్ళ నాన్నగారు ఆలన పాలన అన్నీ తనే చూసేవాళ్ళు. చాలామంది చిన్న పిల్లని చూసుకోవడం నీ వల్ల కాదు, ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పినా చేసుకోకుండా శాంతిని పెంచి పెద్ద చేశాడు విశ్వనాథం. శాంతికి ఒక పెద్దమ్మ జానకి గారు ఉన్నారు. తను, నాకు ఆడపిల్లలు లేరు కదా, నేను శాంతిని పెంచుకుంటాను అన్నా వద్దు అని శాంతిని తన దగ్గరే పెంచుకున్నాడు విశ్వనాథ్. జానకి గారు శాంతికి అవసరమైనప్పుడల్లా వచ్చి చూసుకునేవాళ్ళు. ఎందుకో శాంతి చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నగారు అంటే గౌరవం, భయం ఉండేవి. తను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోదు. వాళ్ళ నాన్నగారు ఏది చెప్పినా అది చేసేది. తనకు ఇష్టం ఉన్నా లేకున్నా చేసేది. విశ్వనాథ్ గారు కూతురు మనసు తెలియక తన ఇష్టంతోనే చేస్తుంది అనుకునేవారు. అలా శాంతి పెరిగి పెద్ద అవుతూ వచ్చింది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ గ్రూప్ తీసుకుంటావు అని అడిగితే, మీ ఇష్టం నాన్నగారు అంటుంటే జానకి గారు పక్కన ఉండి, నీకు ఏది ఇష్టమో అది చెప్పవే అంది. వదిన, నా కూతురికి నేను ఏది చెప్పితే అదే ఇష్టం అని చెబుతుంది. దానికి ఇష్టమైనవే నేను ఇస్తున్నాను అని నాకు చాలా గర్వంగా ఉంటుంది తెలుసా అన్నాడు విశ్వనాథ్. కానీ జానకి గారికి తెలుసు శాంతి ఇష్టపడి ఏది చేయడం లేదు అని. అదే విషయం శాంతితో చాలాసార్లు చెప్పింది. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పు, లేదంటే ముందు ముందు చాలా ఇబ్బందులు వస్తాయని అంది జానకి గారు. ఎందుకో తెలియదు పెద్దమ్మ, నాన్నగారికి ఎదురు చెప్పాలి అంటే భయం. ఆ భయంతోనే నాకు ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తున్నా అంది శాంతి. ఇలా ఉంటే కష్టం శాంతి అంది జానకి. ఏమి చేయను పెద్దమ్మ, అలవాటైపోయింది అని చెప్పింది శాంతి. అదే విషయం జానకికి ఇప్పుడు గుర్తు వచ్చింది. వాళ్ళ నాన్నగారు తీసుకోమన్న గ్రూప్లో జాయిన్ అయ్యి కాలేజ్లో తనతో పాటు చదువుతున్న అరుణ్ అనే వ్యక్తితో పరిచయం అయ్యి ప్రేమగా మారుతుంది. అరుణ్ శాంతితో ఎప్పుడు చెబుతూనే ఉండేవాడు, నీకు ఏది ఇష్టమో అదే చేయాలి, ఒకళ్ళ కోసం నీ ఇష్టాన్ని వదులుకోకూడదు అని. ఏమో అరుణ్, చిన్నతనం నుండి అలా అలవాటయ్యింది అనేది శాంతి. ఇంత భయం ఉంటే మీ నాన్నగారితో మన సంగతి ఎలా చెప్తావు అన్నాడు అరుణ్. మా పెద్దమ్మకు చెప్పి నాన్నగారికి చెప్పమంటాను, అంతేగాని నాకు అరుణ్ అంటే ఇష్టం నాన్నగారు అని చెప్పవా అన్నాడు అరుణ్. అరుణ్, నా సంగతి తెలుసుగా అంది శాంతి. తెలుసు, అదే నా భయం. మీ నాన్నగారు ఏదైనా సంబంధం తీసుకువచ్చి చేసుకోమంటే చేసుకుంటావు అని అన్నాడు అరుణ్. అరుణ్, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అంది శాంతి. అంటే నిజంగానే చేసుకుంటావా అన్న అరుణ్ మాటలకి, ఏమో అరుణ్ అంది శాంతి. అలా చేసుకుంటే చంపేస్తా అని నెత్తి మీద ఒకటి వేశాడు రుద్దుకుంటూ. అబ్బా అరుణ్ అంది శాంతి. లేకపోతే ఏమిటి, ఇప్పటిదాకా నీకు ఇష్టం లేకుండా చేసినవి వేరే, కానీ పెళ్ళి అంటే జీవితాంతం ఇద్దరు కలిసి ఉండాలి. ఇష్టం లేకుండా జీవితాంతం ఎలా కలిసి ఉంటారు అన్నాడు అరుణ్. అవును, అది కూడా నిజమే అరుణ్ అంది శాంతి. అందుకే
మన విషయం మీ నాన్నగారితో చెప్పు, ఎలాగో చదువు అయిపోతుంది, జాబ్ వస్తుంది అన్నాడు అరుణ్. అలాగే చేస్తానులే అన్నది శాంతి. వాళ్ళ చదువు అయ్యి అరుణ్ జాబ్లో జాయిన్ అవుతాడు. రోజు శాంతికి ఫోన్ చేసి మీ నాన్నగారితో మాట్లాడావా లేదా అని అడిగితే, లేదు అరుణ్, రేపు చెబుతా అని రోజులు గడిపేసేది. నేను వచ్చి మాట్లాడేదా అన్న అరుణ్ మాటలకి, వద్దు నేనే మాట్లాడుతా అని అనేది శాంతి. సడన్గా పెళ్ళి అని చెప్పారు అని అన్నీ గుర్తుకు వచ్చి ఏడుస్తుంది శాంతి. ఉదయాన్నే పెళ్లివారు వచ్చి, అమ్మాయి నచ్చింది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరిపించాలి, అబ్బాయికి సెలవులు లేవు అంటారు అటువైపు వారు. మీరు ఎప్పుడు అంటే అప్పుడే బావగారు అని చెబుతాడు విశ్వనాథం గారు. శాంతిని ఒక మాట అడగాలి అనే ఆలోచనే రాదు. ఆ మాటలు వింటుంటే శాంతికి బాధతో ఏడుపు వస్తుంది. జానకి శాంతిని లోపలికి తీసుకువెళ్ళి, నీకు ఇష్టమేనా అన్నారు. ఇష్టమే అనేసరికి చెంప మీద ఒక్కటి పీకుతుంది జానకి. ఎందుకే ఇప్పుడు కూడా అబద్ధం చెప్తావు? ఇది జీవితం, బాగా ఆలోచించి చెప్పు అంటుంది జానకి. అందరూ వెళ్ళిన తర్వాత విశ్వనాథం గారు వచ్చి, నాకు చాలా సంతోషంగా ఉంది శాంతి, నా మాట కాదనవు అనే నమ్మకంతో వాళ్లకు మాట ఇచ్చాను, వచ్చే వారమే పెళ్ళి, మళ్ళీ అబ్బాయికి సెలవులు లేవు అంట, నీకు ఇష్టమేగా అని అడుగుతాడు విశ్వనాథం. శాంతి ఇష్టమే అన్నట్టు తల ఊపుతుంది. ఇష్టమే అనేసరికి ఆనందంతో, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావు అని బయటకు వెళ్తాడు విశ్వనాథం. శాంతి రూమ్ డోర్ వేసుకొని తనివి తీరా ఏడుస్తూ అరుణ్కి మెసేజ్ పెడుతుంది. నన్ను మరిచిపో, నాన్నగారు నాకు సంబంధం మాట్లాడేశారు, వచ్చే వారమే పెళ్ళి అని మెసేజ్ చేస్తుంది. ఈరోజు ఏప్రిల్ 1 కాదు కదా, ఏమిటా జోక్ అని మెసేజ్ పెడితే ఆ మెసేజ్ చూసి ఏడుస్తూ, జోక్ కాదు నిజం అని పెడుతుంది. చంపుతాను పిచ్చి వేషాలు వేస్తే అని మెసేజ్ పెడతాడు అరుణ్. వెంటనే శాంతి, నేను ఇంటికి వచ్చి మాట్లాడుతాను అని మెసేజ్ పెడతాడు అరుణ్. వద్దు, నువ్వు అలా చేస్తే నేను ఇప్పుడే చనిపోతా అని మెసేజ్ చేస్తుంది శాంతి. అయితే నువ్వు ఈ పెళ్ళి చేసుకుంటావా అన్నాడు అరుణ్. అవును అంది శాంతి. శాంతి, అలా అనుకురా, ఇక్కడ నా ప్రాణం పోతుంది అని రిప్లై ఇచ్చాడు అరుణ్. నాకు బ్రతకాలని లేదు అని చెప్పింది శాంతి. చావు పరిష్కారం కాదు అన్నాడు అరుణ్. ముందు నీ భయాన్ని వదిలి నీ మనసులో మాట చెప్పరా అన్నాడు అరుణ్. అది నా వల్ల కాదు అరుణ్ అని మెసేజ్ చేసింది శాంతి. తర్వాత అరుణ్ నుండి మెసేజ్లు ఏమీ ఉండవు. శాంతి మనిషి ఇక్కడే ఉంది, మనసు మాత్రం అరుణ్ ఏమి చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని ఒకటే కంగారుగా ఉంటుంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. అరుణ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. అంటే నా మీద కోపంతో ఉన్నాడా అనుకుంటుంది శాంతి. పెళ్లి కూతురులాగా ముస్తాబు చేశారు. శాంతి మొహంలో పెళ్లి కళ ఉండదు. అప్పుడే ఫోన్లో మెసేజ్ వస్తుంది అరుణ్ నుండి. కొంచెం నవ్వుతూ పెళ్లి చేసుకో, ఎటూ నన్ను వదిలి వెళ్తున్నావుగా అని మెసేజ్ పెట్టాడు అరుణ్. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అరుణ్ అని మెసేజ్ పెట్టింది శాంతి. ఆఫీస్లో ఉన్నాను అన్నాడు అరుణ్. నువ్వు రాలేదా అంది శాంతి. ప్రియురాలు పెళ్లి చేసే అంత గొప్ప హృదయం నాకు లేదమ్మా అని రిప్లై ఇచ్చాడు అరుణ్. అరుణ్, నన్ను అర్థం చేసుకో అంది శాంతి. ఓకే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ చూసి బాధపడుతూ ఉంటే, టైం అయింది అని పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు అంటూ జానకి గారు వస్తారు. రెడీనా శాంతి అని అడుగుతారు. కళ్ళు తుడుచుకొని హా అన్నది. సరే పద అంటూ శాంతిని పెళ్లి మండపంలో కూర్చోబెడతారు. శాంతి తల వంచుకొని బాధగా కూర్చొని పంతులు గారు ఏది చెబితే అది చేస్తూ ఉంది. పెళ్లి కొడుకుకి తాళి ఇచ్చి కట్టమంటారు. శాంతి కళ్ళు మూసుకొని ఒక్కసారి అరుణ్ని తలుచుకుంటుంది. అలా తల వంచితే ఎలా కడతాను, తల ఎత్తండి అనేసరికి ఆశ్చర్యంతో తల పైకెత్తి చూసి అరుణ్ అంది.
అరుణ్ తాళి పట్టుకొని నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి వైపు చూసేసరికి ఆయన నవ్వుతూ, ఇప్పటికైనా నువ్వు ఇష్టపడింది ఇచ్చానా అంటారు బాధగా. ముహూర్తం టైం అవుతుంది, తాళికట్టు అంటారు పంతులు గారు. అరుణ్ ఆనందంతో శాంతి మెడలో తాళి కడతాడు. శాంతికి ఆనందంతో కన్నీళ్లు ఆగవు. దీనికి కూడా ఏడుస్తారా అంటాడు చిన్నగా అరుణ్. శాంతి అరుణ్ని చిన్నగా గిల్లుతుంది. అబ్బా రాక్షసి అంటాడు అరుణ్. పంతులు గారు చూసి, మీ గిల్లి కజ్జాలు రాత్రికి రూమ్లో పెట్టుకోండి, ఇక్కడ కాదు అనేసరికి అందరూ నవ్వుతారు. అంతా అయిన తర్వాత శాంతి ఇదంతా ఎలా జరిగింది అని జానకి గారిని అడుగుతుంటే, నేను చెబుతాను అంటూ అరుణ్ వచ్చి చెబుతాడు. ఆ రోజు నువ్వు ఫోన్ పెట్టిన తర్వాత నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని నాకు తెలుసు. అందుకే ధైర్యం చేసి మీ పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పాను. తర్వాత మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళి చిన్నప్పటి నుండి భయం వల్ల తను మీరు ఏమి చెప్పినా చేస్తుంది, ఆఖరికి ఈ పెళ్ళి కూడా అలాగే చేసుకుంటుంది అని చెప్పేసరికి మీ నాన్నగారు బాధపడి పెళ్ళి వాళ్లకు జరిగింది చెప్పి క్షమించమని అడిగి అదే ముహూర్తానికి మన పెళ్ళి జరిగేలా చూశాం అని చెప్పేసరికి అరుణ్ అంటూ అరుణ్ని కౌగిలించుకొని ఏడుస్తుంటే, ఓయ్ నేను ఇక్కడే ఉన్నానులే అంటాడు అరుణ్. సారీ పెద్దమ్మ అంటూ వెళ్ళి బుగ్గలు లాగుతూ ముద్దు పెడుతుంది. నాకు కాదు, రాత్రికి మీ ఆయనకు ఇద్దువులే, దాచుకో అనేసరికి సిగ్గుతో పెద్దమ్మ అంటుంది శాంతి. విశ్వనాథ్ గారు వచ్చి, ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడ్డావు తల్లి, నీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాలి కదా, నేనేమో నీకు ఇష్టం అనుకున్నాను అని బాధపడతారు. ఇప్పుడు అంతా మంచే జరిగిందిగా, ఇక పదండి చాలా పనులు ఉన్నాయి అన్నారు జానకి గారు. వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్ళగానే అరుణ్ శాంతి దగ్గరకు వచ్చి, నన్ను కాదని వేరే వాడిని ఎలా చేసుకుందాం అనుకున్నావు రాక్షసి అని దగ్గరకు తీసుకొని, ఇక మీదట భయం అనే పదం నీ జీవితంలో ఉండకూడదు, ఏదైనా నాతో ధైర్యంగా చెప్పు అని శాంతి కళ్ళ నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకోబోతే వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు తప్పించుకున్నా రాత్రికి తప్పించుకోలేవుగా అని నవ్వుతాడు అరుణ్. శాంతికి ఉన్న భయం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకోబోతుంటే అరుణ్ ధైర్యం చేసి తన ప్రేమ విషయం శాంతి పెద్దమ్మతో అలాగే తండ్రితో చెప్పి శాంతిని దక్కించుకోగలుగుతాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.